పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇక అశ్వరాపేట మున్సిపాలిటీ 10వ వార్డులో మరొక ఆసక్తికర గెలుపిది. 10వ వార్డులో కుక్కర్లో డబ్బులు పంచి పోలింగ్ అయ్యాక వెనక్కి తీసేసుకున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు. ఓట్లు వేయనందుకు అవన్నీ వెనక్కి చేయాలంటూ నిన్నంతా హల్చల్ చేశాడు. అయితే హరిబాబు తీరుపై ఆగ్రహంతో రోడ్లపై కుక్కర్లు పడేసి మరీ నిరసన తెలిపారు ఓటర్లు. ఇక ఇవాళ ఫలితాల్లో 247 ఓట్ల మెజారిటీతో గెలిచారు హరిబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఖమ్మంలో 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. అశ్వరావుపేట, మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, ఏబులాపురం, ఇల్లెందు మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం మనకి ఖమ్మం నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, ఖమ్మంలో 7 మున్సిపాలిటీలకి 7 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అంటే ఇది మామూలు విక్టరీ కాదు. ఎలా ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు? ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ అడ్డా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో దాదాపుగా వన్ సైడ్ విక్టరీ నమోదు చేసినటువంటి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన ఆధిపత్యాన్ని చాలా స్పష్టమైనటువంటి మెజార్టీతో నిలుపుకుంది. 7కు 7 మున్సిపాలిటీలు కూడా గెలుచుకొని మున్సిపాలిటీలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి ఒకటే ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదులాపురం మున్సిపాలిటీ పాలే నియోజకవర్గంలో ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీలో కూడా నువ్వా నేనన్నట్టుగా పోటీ కొనసాగుతుందని అనుకున్నప్పటికీ ఫలితాల్లో చూస్తే వన్ సైడ్ విక్టరీ కూడా ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ నమోదు చేసినటువంటి పరిస్థితి. 32 వార్డులు కానీ ఇప్పటికే 17 వార్డులు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక మదర్లో అయితే దాదాపుగా కనీసం పోటీ కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదు. 22 వార్డులకు 21 వార్డులు కాంగ్రెస్ టీడీపీ కూటమి గెలుచుకుంది. కేవలం 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుందంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ విజయం ఉందో ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా రంగంలో దిగి దాదాపుగా ఇక్కడే మకాం వేసి ప్రచారం, అభ్యర్థుల ఎంపిక ప్రతిదీ కూడా వ్యూహాలు రచిస్తూ ఆయన తన పట్టు నిలుపుకున్నారు. దాదాపుగా 21 వార్డులు, కేవలం 1 వార్డు మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ గెలుచుకుంది. ఇక అశ్వరాపేట, ఇల్లెందు, మధిర ఈ 3 మున్సిపాలిటీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అధికార కాంగ్రెస్ వన్ సైడ్ విక్టరీ నమోదు చేసినట్టుగా కూడా దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. అశ్వరాపేటలో కూడా దాదాపుగా 20 వార్డులకు 17 వార్డులు కూడా అధికార కాంగ్రెస్ గెలుచుకోవటం జరిగింది. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కాస్త కల్లూరు, సత్తుపల్లిలో మాత్రమే కొంచెం పోటీ ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ అనిపించింది. కానీ ఈ 2 మున్సిపాలిటీలు కూడా అధికార కాంగ్రెస్ ఖాతాలో చేరింది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లూరు మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందనేది ఆశలు పెట్టుకుంది. ఆ రకమైనటువంటి ప్రచారం, పోటీ కూడా ఇచ్చింది. కానీ ఫలితాల్లో చూస్తే మాత్రం కాంగ్రెస్ తన అవా నిలుపుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇది సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. కల్లూరు మండలం ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం. ఈ మండలంలో తన సొంత మండలంలో పట్టు నిలుపుకోవటానికి ఆయన సర్వశక్తులు వడ్డి ఆయన అక్కడ మకాం వేసి ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలు కూడా నిర్వహించి అభ్యర్థులతో కూడా 1-to-1 మీటింగ్లు పెట్టి అక్కడ గెలుపు వ్యూహాలు ఆయన రచించారు. పూర్తి స్థాయిలో తన ఆధిక్యత అయితే నిరూపించుకున్నారు. ఎందుకంటే ఈ కల్లూరు మండలంలో మన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. అధికార కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అత్యధిక సర్పంచ్ని గెలుచుకోవడంతో అధికార కాంగ్రెస్ షాక్ తినది. ఈసారి స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలో దిగి తన సొంత మండలంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవటం జరిగింది. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సత్తుపల్లి, కల్లూరులో చివరి 2 రోజులు ప్రచారం నిర్వహించారు. ఈ 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరుకోవడం జరిగింది. వైరా మున్సిపాలిటీలో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద 7కు 7 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరి క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీలో 3 కీలక మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సర్వశక్తులు వడ్డారు. కాంగ్రెస్ గెలుపు కోసం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అనుకున్న విధంగానే కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి కాస్త
హోరాహోరీగా ఇక్కడైతే పోటీ నడుస్తుంది. మొత్తం 60 డివిజన్లకు గాను ఇప్పటి వరకు కాంగ్రెస్ సిపిఐ మధ్య చాలా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే స్వల్పంగా సిపిఐ అయితే లీడ్లో కొనసాగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ రెండు కలిసి మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసి ఈసారి మాత్రం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి ఎవరికి వాళ్లే ఒంటరిగా పోటీ చేసి తమ పట్టు నిలుపుకునేందుకు సత్తా చాటేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. బీఆర్ఎస్ కూడా ఒంటరిగా పోటీ చేసింది. కానీ అధికార కాంగ్రెస్ను వెనకనెట్టి ఇప్పటి వరకు అయితే వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే సిపిఐ మాత్రం స్వల్ప ఆధిక్యంలో అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి ఫలితాల తర్వాత ఇది మరింత ఆసక్తి రేపించింది. పూర్తి స్థాయి మెజార్టీ ఏ పార్టీకైనా వస్తుందా లేకపోతే హంగు వస్తుందా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠ అయితే కొత్తగూడెం కార్పొరేషన్లో కొనసాగుతోంది. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.